వాస్తవాలు ఇక ఏపీ కేబినెట్ ముగిసింది. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లేకపోతే గౌరవప్రదమైన అర్హతలు కానీ, లేకపోతే వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ సోషల్ మీడియాని కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని అవమానించడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటానికి, లేకపోతే ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపింప చేయటానికి వాడుకుంటున్నారు తప్పితే ఒక మంచి విషయం గురించి తక్కువ వాడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి, లేకపోతే ఆర్థిక సాయం చేయడానికి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దురదృష్టం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కానివ్వండి, లేకపోతే ఒక గౌరవప్రదమైన ఆలోచన కలిగి ఉండాలి, గౌరవప్రదమైన విధానాల్ని అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీదో చేస్తే తప్పలేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు, అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పారు. మరి సింగపూరు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా యుఎస్ఏ, అక్కడంతా కూడా ఎటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలను కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని మరి సమకూర్చుకోవటానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలపై అవగాహన పెంపొందించడానికి అన్ని ఎస్హెచ్ఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సైబర్ ఇన్వెస్టిగేషన్పై అవగాహన, పరిజ్ఞానం కలిగిన పీపీలను నియమించుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అవగాహన ఉన్న వ్యక్తుల్ని, పీపీలని వారు సెలెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి రికమెండ్ చేసినా కూడా చేసే ఆలోచన కూడా చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సోషల్ మీడియా దుర్వినియోగం సమస్యలు, వీటిని పరిష్కరించడానికి దేశంలో మరియు ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులు లేదా ఉన్న చట్టాలపై జీవోఎం ఇప్పుడు ఆల్రెడీ ఒక జీవోఎం ఉంది, దాంట్లో ఇది కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చేర్చి దీని మీద కూడా స్టడీ చేయమని చెప్పేసి, అధ్యయనం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే అన్నీ కూడా స్టడీ చేయాలి. ప్రత్యేక చట్టం తీసుకురావాలా, లేకపోతే ఇతర దేశాల్లో దీన్ని అరికట్టడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చట్టాలు కానీ చర్యలు కానీ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా స్టడీ చేయమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
కొన్ని పార్టీలు జనరల్గా ఉండేవి మనం చూస్తాను. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వారి సపోర్ట్ని ఆసరాగా చేసుకుని కూడా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడటానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు కదా. ఇక డిపార్ట్మెంట్ ఒకసారి ఆ వర్క్లోకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా సూచనలు చేశారు. దీని మీద దే విల్ ప్రొసీజర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారు. వాళ్ళు నేను అనుకునేది కరెక్టో కాదో వారంతా ఎంక్వైరీ చేసి బయట పెడతారు. ఓకే, ఎస్ఐబిబి సమావేశం 19వ ఎస్ఐబిబి సమావేశంలో ఆమోదించబడిన పెట్టుబడులు 31,431 కోట్ల రూపాయలు. వారికి భూమి కేటాయించడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. రైట్, ఇక పార్థసారథి